మేఘ సందేశం సీరియల్ ఈరోజు ముఖ్య విశేషాలేంటో చూద్దాం. శారద, నీ మనసులో నేనే ఉన్నాను. నువ్వు పైకి మాత్రమే ఇలా మాట్లాడుతున్నావు, అది నాకు తెలుసు అని కేపీ చెప్తున్నా. వెళ్ళిపోండి అంటూ శారద గడియ పెట్టేస్తుంది. చూడు శారద, నువ్వే నన్ను లోపలికి వెళ్ళవాలి. ఇక్కడే ఈ గుమ్మం బయటే నా ఊపిరి ఆగిపోతుందే కానీ ఇక్కడి నుంచైతే నేను వెళ్ళను. చూస్తూ ఉండు నువ్వు. సాడ్‌గా ఏమో లోపల కూర్చొని ఏడుస్తూ ఉంటుంది శారద. తర్వాత అపూర్వ గదిలో ఒకటే నిద్రపోతూ ఉంటే అప్పుడే ఒక పాము వచ్చి అపూర్వ ఒంటి మీద బుసలు కొడుతూ ఉంటుంది. తరువాత మన భూమి వచ్చి ఆ పాము తీసి పక్కకి విసిరేసి, అయితే అపూర్వ కాళ్ళు చేతులు తాడుతో కట్టేసి ఉంటారు. అయ్యో! ఇదేంటి నన్ను కట్టేసి ఉంచారు? ఎవరు? ఇలా కట్టేసింది ఎవరన్నా విప్పండే అంటూ అపూర్వ అంటుంది. నక్షత్ర ఎవరైనా ఉన్నారా అంటే అప్పుడు భూమి వచ్చి పాముని తీసేసి, అవును నేనే కట్టేసింది. నీ నోటితోటి నిజం చెప్పించడానికే ఇదంతా. నా బావని ఎందుకు చంపించేశావు అని భూమి అంటే, ఏం మాట్లాడుతున్నావు అని అపూర్వ అంటుంది. నోరు మూయి, నా కళ్ళ ముందే నా జీవితాన్ని కాల్చేశావు. ఇప్పుడు అమాయకురాలుగా నటిస్తే నేను చూస్తూ ఉంటాను అనుకుంటున్నావా? నేను నమ్ముతాను అనుకుంటున్నావా అని భూమిని నిలదీస్తూ ఉంటే, నువ్వు నమ్ము నమ్మకపో నాకేంటి అని అపూర్వం అంటుంది. నువ్వు ఇంకా నటించాలని చూడకు, నాకంతా తెలుసు. నిన్ను మా నాన్న ఇంట్లో ఉంచాలా లేదా అని నన్ను అడిగితే సాటి ఆడదని అని జాలితో ఉంచాను. నువ్వు సూర్య కలిపి చేసిన కుట్రలు, నీతో నిజం బయట కక్కించడానికి నేను నిన్ను ఇక్కడ ఉండనిచ్చాను. ఈరోజు పాము వస్తుంది, రేపు ఇంకొకటి వస్తుంది. నువ్వు ఇక్కడనే నుంచి దినదిన గండమే. నేనేం చేశాను, నా బావ ఏం చేశాడు నీకు? నా మీద కదా కోపం. మరి నా బావను ఎందుకు చంపించేశావు? నీ నోటితోనే నేను నిజాన్ని బయట పెట్టిస్తాను, చూస్తూ ఉండని భూమి వార్నింగ్ ఇస్తుంది. లేదు, నువ్వే చేశావు. నేను నీ చేత నిజం కక్కిస్తాను. చెప్తున్నాను కదా. పాము కాటు వల్ల చనిపోవడం కంటే ఆ మనస్సాక్షి వేసే కాటు వల్ల చనిపోవడం ఎలా ఉంటుందో ఇప్పుడు నీకు చూపిస్తాను. అయితే అలా వెళ్ళిపోతున్నావు ఏంటి అనగానే, ఆ పాము వస్తే ఇంకేమైనా ఉందా? అన్నంత పని చేస్తుందా? ఎవరు వచ్చి కట్లు విప్పరే అని అపూర్వ వెల్లడిల్లిపోతుంది. రాత్రి అయిన తర్వాత శారద కిటికీలో నుంచి ఇంకా కేపీ అక్కడే నిల్చొని ఉంటాడు. ఇక శారద ఏడుస్తూ వచ్చి, ఎందుకండి మీరు ఇక్కడే ఉన్నారు అని నిలదీస్తూ ఉంటుంది. చూడు శారద, నేను అన్నిటిని వదిలేసి వచ్చాను, నీ కోసం వచ్చాను. నన్ను బ్రతికియండి, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నా కొడుకు గగన్ ఉన్నాడన్న ఆశ కూడా పోతుంది. నేను అదే ఆశతోని ధైర్యంగా ఇంట్లో ఉన్నాను. మిమ్మల్ని ఇంట్లోకి రానిస్తే నాకు నా కొడుకు వస్తాడనే ఆశ కూడా పోతుందండి. మిమ్మల్ని రానివ్వనని లోపలికి వెళ్ళిపోయి పడుకుంటుంది. తెల్లవారిన తర్వాత కూడా ఏపీ ఇంకక్కడే కూర్చొని ఉంటాడు. ఏంటి శారద ఇంకా లేలేదే అని డోర్ తీసి లోపలికి వెళ్తే శారదకి చాలా జ్వరం ఉంటుంది. అప్పుడు డాక్టర్ని పిలిపిస్తే, తిండి లేకుండా నిద్ర లేకుండా ఆలోచిస్తూ ఏదో మనసులో పెట్టుకొని ఉంటే ఇలానే అవుతుంది. ఇంకెన్ని రోజులు ఇలా మేఘ సందేశం సీరియల్ ఈరోజు ముఖ్య విశేషాలేంటో చూద్దాం. శారద, నీ మనసులో నేనే ఉన్నాను. నువ్వు పైకి మాత్రమే ఇలా మాట్లాడుతున్నావు అని తెలుసని కేపీ అంటే, వెళ్ళిపోండి అంటూ శారద గడియ పెట్టేసుకుంటుంది. చూడు శారద, నువ్వు నన్ను లోపలికి వెళ్ళాలి. ఇక్కడే నీ గుమ్మం బయటే నా ఊపిరి ఆగిపోతుంది కానీ నేను ఇక్కడి నుంచి అయితే వెళ్ళను. ఇక్కడే నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని కేపీ బయటే నిలబడి ఉంటాడు. సాడ్‌గా ఏమో లోపల కూర్చొని ఏడుస్తుంటుంది శారద. తర్వాత అపూర్వ గదిలో ఒక్కతే నిద్రపోతూ ఉంటుంది. అప్పుడే ఒక పాము వచ్చి అపూర్వ ఒంటి మీద కూర్చొని బుసలు కొడుతూ ఉంటుంది. దాంతో అపూర్వకి మెలకువ వస్తుంది. తనపై పాము కూర్చొని బుసలు కొడుతూ ఉండడంతో, అమ్మో! పామ్ అని లేవటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అయితే అపూర్వ కాళ్ళు చేతులు తాడుతో కట్టేసి ఉంటారు. అయ్యో!
ఇదేంటి ఎవరు నన్ను ఇలా కట్టేసింది అని భయపడుతూ ఉంటుంది. నక్షత్ర ఎవరైనా ఉన్నారా? నన్ను కాపాడండి. పాం అంటూ కేకలు వేస్తుంది. అప్పుడే భూమి అక్కడికి వచ్చి పాముని చేతులు తీసుకొని విసిరి పడేస్తుంది. అమ్మయ్య అని అపూర్వ అనుకుంటూ ఉంటే, అవును కట్టేసింది భూమి చెప్పడంతో, విప్పు అని అపూర్వ తిడుతుంటుంది. నువ్వే నిజం చెప్పిన తర్వాత విప్పాలో లేదో నేను ఆలోచిస్తాను అని భూమి బెదిరిస్తుంది. నా బావని ఎందుకు చంపేశావు అని భూమి అంటే, ఏం మాట్లాడుతున్నావు అని అపూర్వ అంటుంది. నోరు ముయ్యి, నా కళ్ళ ముందే నా జీవితాన్ని కాల్ చేసి ఇప్పుడు అమాయకురాలిగా నటిస్తే నేను చూస్తూ ఊరుకుంటున్నా అనుకుంటున్నావా? నేను నమ్ముతున్నాను అనుకుంటున్నావా అని భూమి నిలదీస్తూ ఉంటే, నువ్వు నమ్ము నమ్మకపో అవన్నీ నాకు అనవసరం అని అపూర్వ అంటుంది. నువ్వు ఇంకా నటించాలని చూడకు, నాకంతా తెలుసు. నిన్ను నా నాన్న ఇంట్లో ఉంచాలా వద్దా అని నన్ను అడిగితే సాటి ఆడదానిగా నిన్ను జాలిపడి ఇంట్లో ఉంచితే నువ్వు ఇలా చేస్తున్నావా? నువ్వు సూర్యతో కలిసి కుట్రలన్నీ పండుతున్నావా అని నాకు తెలుసు. నేను నిన్ను ఇక్కడ ఉండనిచ్చాను. ఈరోజు పాము వస్తుంది, రేపు ఇంకొకటి వస్తుంది. నీకు ఇక్కడి నుంచి దిన గండమే. నేనేం చేశాను? నా బావ ఏం చేశాడు? నీకు నా మీద కదా కోపం. మరి నా బావని ఎందుకు చంపించేశావు? నీ నోటితోనే నేను నిజం బయట పెట్టేలా చేస్తాను చూడు అని భూమి వార్నింగ్ ఇస్తుంది. లేదు, నువ్వే చేశావు. నేను నీ చేత నిజం కక్కిస్తాను. అప్పుడే కదా పాము కాటు వల్ల చనిపోవడం కంటే మనస్సాక్షి వేసే వల్ల చనిపోవడం ఎలా ఉంటుందో తెలుస్తుంది నీకు అని భూమి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇప్పుడు కూడా నీకు 5 నిమిషాలే. అలా దాంట్లో కూడా పాయిజన్ కలిపాను. మళ్ళీ ఆ పాము ఈ వస్తే ఇంట్లో నిన్ను ఇంకేమైనా ఏది ఉందా? ఏది అది తిననివ్వను అన్నంత పని అని చేస్తుంది. భూమి అంటుంది. ఏంటి ఏంటే ఎవరు వచ్చి నువ్వని కట్లు హాల్లోకి విప్పారే పోయి అని కూర్చుంటుంది అపూర్వ. అయితే అయినా కూడా అదేమైనా మాయలు మంత్రాలు చేస్తుందా అన్నిట్లో విషం కలపడానికి అని నక్షత్ర అంటే, ఏమో దాన్ని చేస్తుంటే ఏదో చేసేలాగా ఉంది అని అపూర్వ అంటుంది. సరే మమ్మీ, ఇదిగో కాస్త కాఫీ నేను కూడా తాగాను. ఈ కాఫీ తాగు. ఇది నేనే పెట్టానని చెప్పడంతో, నిజంగా నువ్వే పెట్టావా? అబ్బా నక్షత్ర ఇప్పుడు ఎంత హాయిగా ఉందో అని 2 గిట్కలు వేయగానే, అదేంటే నాకు వామిటింగ్ వస్తుంది అని అపూర్వ పరుగులు తీస్తుంది. మొదలయ్యాయి. నేను అందులో కూడా పాయిజన్ కలిపాను. ఇంకో 3 అవర్స్ వరకు కంటిన్యూస్‌గా వామిటింగ్స్ అవుతూనే ఉంటాయి అని భూమి వచ్చి చెప్పడంతో, అమ్మో! నేను కూడా తాగాను అని నక్షత్ర కూడా వాంతులు చేసుకుంటూ ఉంటుంది. నక్షత్ర అర్జెంట్‌గా డాక్టర్‌కి పోయి ఫోన్ చెయ్యి. అప్పుడు అంటే మమ్మీ సిగ్నల్స్ లేవు మమ్మీ అని నక్షత్ర అంటుంది. నేనే జామర్లు పెట్టాను. మీకు ఫోన్ రావాలన్నా, ఫోన్ చేసుకోవాలన్నా నా పర్మిషన్ మీరు తీసుకోవాలని భూమి చెప్తుంది. మీకంటే నేను చాలా మేలు. నాకు జరిగిన అన్యాయకి మీరు మూల్యం చెల్లించుకోవాలి అని భూమి చెప్తుంది. తర్వాత సూర్య స్టేషన్‌కి వచ్చి భూమి ఫోటోను చూసుకొని ముద్దులు పెట్టుకుంటూ మురిసిపోతూ ఉంటాడు. సార్, ఎవరు సార్ ఈ అమ్మాయి? అంత మురిసిపోతున్నారు అని కానిస్టేబుల్ అడగడంతో, నన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. నేను ఈ అమ్మాయిని చూడగానే నా మనసంతా ఈ అమ్మాయికి అంకితం చేశాను. నా ఇంటి పేరుని తన ఇంటి పేరుగా మార్చుకోబోతుంది ఈ అమ్మాయి అని మురిసిపోతూ ఉంటాడు. తర్వాత చెర్రి టీ అబ్బాయికి కాస్త డబ్బులు ఇచ్చేసి టీ అబ్బాయిలాగా ముఖానికి కండువ కట్టుకొని లోపలికి వచ్చి కానిస్టేబుల్స్ అందరికీ కూడా టీ ఇచ్చి వెళ్తాడు. రే ఏంటి ఆ కండువ అలా ముసుగు వేసుకున్నావని కానిస్టేబుల్ అడగడంతో, కొంచెం జలుబు చేసింది సార్. నేరుగా సూర్య ఉన్న గదిలోకి వెళ్ళి సార్ టీ అని ఇచ్చేసి కావాలని అక్కడున్న ఫైల్ కింద పడేస్తాడు. రే బుద్ధుందా చూసుకో అక్కర్లేదనంటే అని సూర్య తిడుతూ కిందికి ఫైల్ వంగుతుంటే, సూర్య మొబైల్ని చెర్రి మెల్లగా తన జేబులో పెట్టుకుంటాడు. సారీ సార్ అని చెప్పేసి వెళ్ళిపోతాడు.